అనంతపురం జిల్లాలో డబ్బు తరలింపుపై పోలీసుల నిఘా మరింత పెరిగింది. నగరంలో అనధికారికంగా డబ్బు తీసుకెళ్తున్న వ్యక్తి నుంచి 3 లక్షల రూపాయలు పోలీసులు సీజ్ చేశారు. నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు ఎన్నికల నేపథ్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఎక్కడ డబ్బు కనపడినా అందుకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. 50,000కు మించి డబ్బులు తీసుకువెళ్తున్న వారి దగ్గర ఆధారాలు లేకపోతే సీజ్ చేస్తున్నారు. తాజాగా మున్సిపల్ కార్యాలయం వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా శివశంకర్ అనే వ్యక్తి 3,08,000 రూపాయల నగదు తీసుకెళ్తుండగా పోలీసులు గుర్తించారు. ఆసుపత్రిలో ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు తీసుకువెళ్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే అందుకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు సిఐ క్రాంతి కుమార్ తెలిపారు. ఎవరైనా సరే డబ్బు తీసుకెళ్లేటప్పుడు తగిన ఆధారాలు ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఎవరైనా ప్రలోభాలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని, అలాంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. గౌరవ ఎస్పీ అనంతపురం వారి ఆదేశాల మేరకు అనంతపురం అర్బన్ డిఎస్పీ శ్రీ వీరారాఘరెడ్డి వారి ఆధ్వర్యంలో ఈరోజు వాహనాల తనిఖీని మన అనంతపురం టౌన్లో సప్తగిరి సర్కిల్ ఏరియాలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ భీమలింగేశ్వర గారి ఆధ్వర్యంలో వెహికల్ చెక్ మా ఎస్ఐ రిషీంద్రబాబు అందరూ కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించడం జరిగింది. రానున్న సార్వత్రిక ఎలక్షన్స్లో భాగంగా జరిగిన ఈ వాహనాల తనిఖీలో ఒక డాక్టర్ దగ్గర 3,08,000 రూపాయలని ఎటువంటి ఆధారాలు కానీ రిసిప్ట్లు కానీ లేని డబ్బులను గుర్తించి వాటిని సీజ్ చేయడం జరిగింది. తన హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. హాస్పిటల్కి సంబంధించిన వర్కర్లు డబ్బులని అంటున్నారు. పరిశీలిస్తారు మన ఫ్లయింగ్ స్క్వాడ్. అలాగే ఆర్ఓ గారు పరిశీలించిన తర్వాత 3 మెన్ కమిటీ ఉంటుంది. మన ఎలక్షన్ గైడ్లైన్స్ ప్రకారంగా ఆ 3 మెన్ కమిటీని వెరిఫై చేసిన తర్వాత అవి మళ్ళీ ప్రస్తుతానికి ఈరోజు 3,08,000 రూపాయలు జరిగింది. ఏదైతే ఈ 3,08,000 రూపాయలని ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు సీజ్ చేసి ఆర్ఓ గారికి వాటిని సబ్మిట్ చేస్తారు. ప్రజలందరూ కూడా ఒకసారి విజ్ఞప్తి, 50,000 రూపాయల కంటే మించి ఎవరు కూడా డబ్బులు క్యారీ చేయకూడదు. ఒకవేళ 50,000కు మించి అవసరాల నిమిత్తం క్యారీ చేస్తే వాటికి సంబంధించిన రిసిప్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఆ రిసిప్ట్ల ఆధారంగానే వాటిని మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. రిసిప్ట్ లేకపోతే డబ్బులకు సంబంధించి ఖచ్చితంగా సీజ్ చేసి గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు వాటిని రిటర్నింగ్ ఆఫీసర్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈరోజు పట్టుబడిన 3,08,000 రూపాయలు కూడా మన అనంతపురం అర్బన్ ఆర్ఓ గారికి రిటర్నింగ్ ఆఫీసర్ వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి, ఎవరు కూడా డబ్బులు 50,000కు మించి క్యారీ చేయొద్దండి. ఏదైనా ఎక్కువ క్యారీ చేయాలనుకుంటే రిసిప్ట్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ఎలక్షన్లు ప్రభావితం చేసే విధంగా డబ్బు కానీ మద్యం కానీ మరే రకమైనటువంటి సమాచారం ఉన్నా ప్రజలు మాకు సమాచారం ఇవ్వాలి. మా ఫోన్ నెంబర్ 9440796806. మరొకసారి 9440796806. ఈ నెంబర్కి సమాచారం అందిస్తే వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎలక్షన్ గైడ్లైన్స్ ప్రకారంగా ఈ సమాచారం ఇచ్చిన వారి యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచబడుతుంది.